కృష్ణ ఇట్లాంటి కోడలు నాకు దొరకడము అదృష్టం. అదృష్టం చేసుకున్న అదృష్టం. అదే అదే అనుకుంటున్నా. చూస్తుంటే మండుతుంది నాకు. ఏం మనిషిగా నువ్వు ఆ రొమాన్స్ ఏదో రూమ్ లో పోయి చేసుకోమన్నారు. రూమ్ ఉంది కదా, అక్కడ పోయి ఆ చేతిలో వస్తే అక్కడ ముద్దు పెట్టుకో. మీరు నా కళ్ళ ముందు సురుణ మండుతుంది నిద్ర. అట్లా చాలా ఎక్కువైంది. ముద్దు చేస్తాను నీకు బాగా ఎక్కువైంది. ఇంతకుముందుకు ఎట్లుండటం మాతో ఇప్పుడు ఎట్లుంటున్నావు? గైస్, ఈరోజు మా అత్తమ్మ మీద ప్రాంక్ చేయబోతున్నాము. మా చింటూ నా మీద అతి ప్రేమ, భార్యకి మస్తు సేవలు చేయబోతున్నాను అనమాట ఈ వీడియోతో. కొంచెం అతి ప్రేమ అయిన నుంచి నా కోసం కొంచెం ఎక్కువ కేరింగ్ గా ప్యాంపర్ చేశాడు అనమాట. మా అత్తయ్య ముందు అది కూడా. మా అత్తయ్య రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాము. ప్యాంపరింగ్ చేయడం ఓకే, మరి ఓవర్గా చేసి ఆమె రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం ఈరోజు. అండ్ బయటకు వెళ్ళింది మా అత్తమ్మ, ఇప్పుడు కాసేపట్లో వస్తుండొచ్చు. ఎంతసేపు అయితే కనుక్కోనరా. మేము కెమెరా అయితే బుక్స్ అన్ని పెట్టి ఇక్కడ అడ్జస్ట్ చేసినాం అనమాట. ఫోన్ అంతా కూడా కెమెరా ఆమెకు కనపడదు. ఇక్కడ టేబుల్ పెట్టి టేబుల్ పైన బుక్స్ అన్ని పెట్టిన ఈ కెమెరా ఆమెకు అసలు కనపడదు అనమాట. చూద్దాము. 1 minute వస్తుందంట. 1 minute వస్తుందంట. మా అత్తమ్మ రియాక్షన్ కనపడాలని చెప్పేసి ఎక్స్ప్రెషన్స్ బాగా ఆయన పెట్టిన అనమాట. ఎంతసేపు పైన వెళ్ళి పని కావాలి కదా బయటికి వెళ్ళేసి వస్తుంది. పొద్దున పోయినా ఇంట్లో పట్టించుకోవా? సరే, ఆడ కిట్టి అయిపోవాలి. మరి కిట్టి అయిపోయినాక వస్తున్నా. ఎప్పుడు కిట్టీలు ఏమంటారు? ఏం చేస్తారు మీరు ఇంకా? ఏం రాదమ్మా, తినలే కూడా తినలే. ఏం చేస్తున్నాం? కూర చేయలేదా? బయట చేస్తాను. నాయన నీకు బయట తినేసా, మరి మేమేం తినాలి? నీకు కాదు, మమ్మీకి నాన్న. మమ్మీకి అలసిపోయాడు. చింటి వాటర్ తెప్ప. ఇది వాటర్ తీసుకో. నీ పెళ్ళంటే తెచ్చినావు నాకు దేవారా? అరే ఆమె ఏంది ఆమె? మన ఇంటికి వచ్చిన మన ఇంటికి వచ్చిన రేపు వాటర్ ఇంటికి వెళ్ళావు కదా. సరే సరే సరే, వాటర్ మూతిమి చేసా. గామెకి నేను తాగుతున్నా కొడది. వేరే క్లాస్ లో తీసుకురా. అంత చిన్న క్లాస్ లో సరిపోతాయారా? పెద్ద క్లాస్ లో తెపో. నీ పెళ్ళానికి పెద్ద క్లాస్ చేస్తావు. నాకు చిన్న సరిపోతాయి. నోరు తప్పుకొని వేసుకో చాలు. మసా ఇప్పుడు ఎట్లా చేస్తున్నాడు? పెద్దలు పోయినా కథలు పోయినట్టుందిగా. చాలా ఇంకా కొన్ని తీసుకురాకు. అరే ఒక్క నిమిషం ఆగు. బేబీ ఆరెంజ్ తింటావా? వచ్చేస్తా. అప్పుడు ఆరెంజ్ కాల్చుంది మరి. పొద్దు నుంచి కలిసిపోయినాం. మనం చూసుకోవాలి. ఏంటి తిన్నరత్తమ్మ? ఇట్లా ఎప్పుడో తిన్నా నేను. తినాలి ఇప్పుడు. నువ్వేం కూర చేయలేదు. ఆయన బయట నేను ఇస్తా అంటున్నాడు. ఎప్పుడు చేస్తాం కూర? బయట నుంచి వచ్చేది మొక్కలానికే. అదేం చేస్తుంది ఇంట్లో కోడలు? అలసిపోతుంది. పిల్లగాడు చూసుకోవాలి, అక్కడ ఇల్లు చూసుకోవాలి. ఆ మాత్రం చేయకుండా ఇంకా దేనికున్నారు మీరు ఇద్దరు? మేమిద్దరము. మీరే కావాలేమో అడుగుతున్నాను. ఉదయం చేసా. ఎక్కువ ఓవరాక్షన్ చేయకు. ఈ మధ్యలో బాగా చూస్తున్నా. ఎక్కువ అవుతుంది ఇద్దరు. కూర చేయకపోతే ఎందుకు అర్థం? ఎంత రాదంటాం కాదు. వచ్చేసారి కూర చేయి, వంట చేయమని చెప్పినా సీత. చేస్తలేదా?
నాకు కూర్చోబెట్టి నువ్వు చేస్తావా? ఇప్పుడు నీ కూర కావాలి చేయాలి. ఏం చేస్తుంది పొద్దు నుంచి? ఎవరు చేసేది? లేదా? నేను చేస్తాను బంగారం. ఓకే అట్లనే కూర్చోబెట్టి చెయ్యి, ఆమెకు అదే అలవాటు అవుతుంది, అప్పుడు ఎత్తుకు ఎక్కుతుంది, అప్పుడు తెలుస్తుంది. అయితే ఫీల్ అవుతుంది. ఫీల్ అవుతుందని అట్లే చేసుకుంటూ కూర్చో, రేపు తెలుస్తుంది. ఇంత అన్నా ఎక్కువైపోయింది. నీకేమైతుంది? నువ్వు తినిపించుకో, డాడీ పిలిపించి తినిపించుకో. నాన్నమ్మ తినొచ్చిందంటనే, మనం తిందాం. ఏంటి నీకు చెంటలు వస్తున్నాయి? ఏసీ వేసుకోకపోయినా? నీకు ఏసీ వేస్తా. తిన్నాను వాడతానా? తప్పట్లే. చింటూ మనం వెకేషన్ ఎక్కడికైనా పోదామా? ఇండియాకి రాక వచ్చినావుగా. నేను ఆల్రెడీ హనీమూన్ బుక్ చేస్తా. వెకేషన్ సెంట్రల్ వేసి పెట్టిమని చెప్పిన డాడీకి. ఒక్కసారన్నా ఇప్పుడు చూడు మాకు ఎట్లుందో. కింద కూర్చున్నావేంద్రా నువ్వు? వంట పైన కూర్చునేది స్వేచ్ఛ లేదు. ఎవరు నేను వద్దన్నాను? ఇంటి వల్ల కింద కూర్చున్నారా? కొంచెం ఇట్లనే బాగుంటుందని. ఏమంటా చింటూ పోదామా? వీళ్ళెవ్వరు వద్దు, మనమే పోదాం, ప్రైవసీ కావాలన్నా. బాగా వెళ్దామా? ఆల్రెడీ నేను బుక్ చేసిన. చెప్పలేను నీకు, కానీ ఇంకా మళ్ళీ చెప్తే మళ్ళీ ఇల్లు కూడా వస్తా ఉంటాను. మేము ఒక 10 రోజులు అట్లా ట్రిప్ వేస్తామే. పడలేదా మీరు వచ్చిందేమన్నా? మళ్ళీ అప్పుడే బయటకు పోతే మరి మా దగ్గర ఉన్నది ఎప్పుడు మీరు? నేను చెప్తున్నా, పర్మిషన్ అడగట్లేదు, చెప్తున్నాను ఇప్పుడు. కాదు, మీరు వచ్చిందే మన 10 days కూడా కాలేదు, అప్పుడే బయట తిరిగి వస్తాం. మా దగ్గర ఉన్నది ఎప్పుడు? అరే ఆమెకు రిక్రియేషన్ ఉండాలంట. మీరు అన్ని చూసుకుంటే మీ సంతోషం మీరు చేయండి, మా దగ్గర ఉండేది లేదు, ఏం లేదు. సరేలే, మా ఇష్టం లేదు, పోనీ లేదా. నేను తీసుకోవాలి కెనడా వెళ్ళేటప్పుడు వాళ్ళమే మన ప్లాన్ చేస్తారు దుబాయ్. ఓకేనా? ఎప్పుడు మీ మమ్మీ ఇష్టమా మనం పోదాం అని ఎట్లా ఇస్తున్నాం? అదే ఎప్పుడు మీరే తిరగండి, మీకు మా దగ్గర ఉండేది లేదు. మీరు ఎప్పుడు అదే ఎప్పుడు దూరంగానే ఉంటే మరి మా దగ్గర ఉండేది ఎప్పుడు? అట్లంటా ముందు ఎక్కువ చేస్తున్నావు, బాగా గారం ఎక్కువ చేస్తున్నావు. సారీ, ఎందుకు పట్టించుకోవద్దు? పట్టించుకోలేదు. నేను ఏమేమన్నా ఎదురు మాట్లాడుతుంది. సర్లే, నువ్వు తీసుకొద్దు. అసలుకే బక్కగా అవుతున్నావు, ఏం తింటావు? తింటావా? చూస్తున్నాను సంగతి, ఏంటి చాలా ఓవర్ చేస్తున్నావు, చూస్తున్నాను సంగతి. పిల్లలు మంచి చూసుకోవడం పోవాలా? అదే చూస్తున్నా. నీకు ఎట్లా చూసుకోవాలో తెలియదు. మీ మమ్మీకి తీసుకొచ్చి పెట్టరాదు. స్వీట్ తింటావా? నువ్వేం తింటావు? లేవే ప్రసాదం. ప్రసాదం వద్దంటే కళ్ళు పోతాయి అంట. మాకు మరి మంచిగా కాదు, 2 సార్లు ఆపరేషన్ కూడా తెచ్చుకున్నాను. లడ్డు కావాలా? మీరు నా కళ్ళ ముందు ఓవరాక్షన్ చేయకుండా లోపల కూర్చోపండి. చేస్తా, నీ కళ్ళ ముందే చేస్తా. నాకు మండుతుంది నిద్ర అట్లా. చేస్తా, నీకు మండుడే. ఎవరి కోసం ఎవరైనా ఉండాలి. అంటే నీ కూతురికి నీ అల్లడి చేస్తా ఓకే, అదే నేను చేస్తాను ఆటోకే. ఏంటి
తీసుకోవచ్చు కదా. సారీ, చేతులు వస్తున్నాయి. ఎక్కువ నాకు చేతులు వస్తున్నాయి. నాకు ఇక్కడ ఒకసారి ఆ రొమాన్స్ ఏదో రూమ్ లో పోయి చేసుకోమన్నారు. రూమ్ ఉంది కదా, అక్కడ పోయి ఆ చేతులు వచ్చి అక్కడ ముద్దు పెట్టుకో. మీరు నా కళ్ళ ముందు సులువున చేస్తే ఏమైతుంది? పబ్లిక్ లో వేసుకుంటా అందరూ. మా ఇంట్లో నేను చేసుకుంటున్నా, ఇంట్లో ముద్ద పెట్టుకునే స్వేచ్ఛ లేదా మాకు? నా కళ్ళ ముందు చేస్తారా? లోపల పోయి కూర్చోపడి వాడు కూడా అంటున్నాడు నేను కూడా ముద్దు పెడతాను. దా నాన్న ముద్దు పెడదాం మమ్మీకి. దా దా దా. చెప్పు నాన్నమ్మ బొబ్బ చెప్పు. నానమ్మ బొబ్బ చెప్పు. డాడీని ఏమని అంటే బొబ్బ అని చెప్పు. చెప్పు నాన్న. తాతకు చెప్తాను. చూడండి, చూసుకొని ఎంత పక్కన అయిపోయిందో. ఏమైంది? మంచిగానే ఉంది. ఏమైందా? 50 కేజీలు ఉండేది చింటూ, 45కి వచ్చిన. 3 పూటలు బాగానే తింటారుగా. చూసినా నేను తినేది లెక్క పెడుతుంది అత్తమ్మ. ఏంటి నువ్వు అట్లా అంటారా? మరి ఏంటి మరి? ఏంటి సారీ, కొంచెం వద్దేస్తాం ప్లీజ్. రూమ్ లో పొమ్మని చెప్పిన ఇక్కడ కూర్చోవద్దురా కాళ్ళ ముందర. మీరే పోవచ్చు అత్తమ్మ. నీకు ఒక చిన్న సర్ప్రైజ్. అరే బేబీ, ఇది నందివర్ధన పూలు అని ఉంటాయి. నేను ఎప్పుడు నీకు ఇవ్వాలని అనుకున్నా. ఈ రోజు పక్క ఇంట్లో పూసుకు తెచ్చాను. ఇవి నువ్వు లేచి నడిచేటప్పుడు దీని మీద పాదాలు పెట్టాలి. ఓకే? ఎంత ఓవరాక్షన్ చేస్తున్నావు. అరే ఓవర్ అయిందే. నడవాలి చెప్పు. శివుడు పార్వతి నెత్తి మీద పెట్టుకుని, గంగ నెత్తి మీద పెట్టుకున్నాడు. దేవుడు అట్లా పెట్టుకున్నాడంటే మనం ఎట్లా పెట్టుకోవాలి? నోట్లో పెట్టుకుంటాడు. టీ అప్పుడు మంచిది పెట్టుకోవద్దు. నాకు తెలుసులే. మా ఆడు కూడా పరుస్తాడు మా మమ్మీ నడవాలని. సవ్యా, ఏం చేస్తున్నావు లోపల? బేబీ కాదు, ఆమె కూర్చోబెట్టి పూలు వేస్తున్నాడు, నువ్వే వంట చేస్తున్నావు. అనే కూర్చో. కాదు, పెళ్ళాన్నేమో కూర్చోబెట్టి పూలు వేస్తున్నాడు మంచిగా ఇట్లా. నీకెందుకే ఆమె చేస్తుంటే గెలుపుతున్నావు? దాంతో చేయించడం ఏంద్రా నీ పెళ్ళాన్ని పెట్టుకొని? అదే ఆమె చేస్తే తప్పేముంది అందులో? తప్పేముంది కాదు. ఆమెకు కూడా మంచి చూసుకోవాలి. ఇంటి వచ్చిన కోడలని ఆమె కూడా చేస్తుంది. నువ్వే మధ్యలో ఎగురుతున్నావు. ఆమెకి ఏంది? అది ఎప్పుడు కూర్చోబెడితే మరి వీడే చేసాడు. ఆమె వచ్చి నాకు కెనడా నుంచి వచ్చింది. కనీసం అత్తమ్మకి ఏమైనా కావాలి, సీటక్కకి ఏమైనా కావాలని ఉందా? ఏమన్నా ఏమో గర్వాలని వారి ఎంత ఎందుకు ఊరికే ఆమె చేయక చేస్తుంది. ఏదో ఒక రోజు చేస్తారు. వెళ్ళే ముందు హెల్ప్ చేస్తారు ఇలా నీకు. ఓకేనా? ఓవరాక్షన్ చాలా ఎక్కువైంది. ముందు నుంచి చేస్తాను, నీకు బాగా ఎక్కువైంది. ఇంతకుముందుకు ఎట్లుండటం మాతో ఇప్పుడు ఎట్లుంటున్నావు? రాని అంత మారిపోతావా? నువ్వు మారిపోలేదు డాడీ సైడ్. నేనేం మారలేదు, ఎప్పుడు అట్లనే ఉన్నావు. పోయి మీ మమ్మీని అడుగు. మా ఎట్లా మారిపోయినావు చెప్తారు అందరు. మా అమ్మని అడుగుతారు, చెప్తారు. చెప్పుకో. అరవచ్చింటో నీ గొంతు మాది ప్రేమ అంటే, అది పెళ్ళాం అంటే. ఆ మాత్రం ఏ పిల్లలు కూర్చోబెట్టుకుంటే ఆ మాత్రం డైలాగ్ ఎవరైనా ఇస్తారు. ఆమె చేసేది కానీ పూలు అట్లాంటి పూలు పిల్లలు తింటే మంచిది కదా. తీ లోపల పడైపోసేదా? నేను చేస్తాను. ఆగో. అరే తీయని ఆమె ఏం కాదులే, నేను చేస్తాను. చింటూ నేనే అలా చింట అన్ని. బేబీ నువ్వు కాము ఉండు. ఓకే? కాదు, కనీసం పూలు ఎత్తడం కూడా చేత కదా ఆమెకి. ఏంటి అట్లా అంటున్నావు? ఏది పిల్లలు తింటే మంచిది కదా పూలు. అయితే అట్లా అంటారా? ఫీల్ అవుతుంది అంటున్నా. చూసినా ఇట్లాంటి కోడలు నాకు దొరకడము అదృష్టం. ఏ జన్మలో చేసుకున్న అదృష్టం. అదే అదే అనుకుంటున్నాను నేను, అదృష్టం అని అనుకుంటున్నాను. ఇప్పుడు తీసుకొని ఇద్దరిని మొదలుపెట్టు అంతే తెలుస్తుంది మీ ఇద్దరికి. ఎట్లా అంటున్నావు? ఇప్పుడు ఏమన్నా ప్లీజ్ రా, ప్లీజ్ బేబీ. నేను ఒకటే చెప్తున్నా, ఆమె మాటలు పట్టించుకో. ఒకటే చెప్తున్నావు అప్పటి సంది. ఆమె మాటలు పట్టించుకోకు. తింటాడు, మొదలు పెట్టుకుంటాడు. నువ్వు చెయ్యరాదు, నేను చేస్తాను. లెక్కల లేదు. పిల్లల ముందర ఏ దడ్డాడు పూలు నోట్లో పెట్టుకుంటే చాలా డేంజర్. Oh.
మిక్సీ బంద్ చేయమని చెప్పవా ఆమెకి? అంటే ఇట్లా వంట చేస్తుంటే మిక్సీ పట్టుకోరా? అయ్యా మిక్సీ బంద్ చేయి. మరి మా ఊళ్ళకి చేస్తున్నారా? సొమ్ములు వస్తాయి ఆ పిల్లగానికి పిల్లకి. దానా చూసుకో. మంచి చెప్పు చింటూ పోయి చెప్పు అట్లీస్ట్ ఇట్లనే చేస్తే అంటే సంక్రాంతి సంక్రాంతిస్తుంది నీకు సగం నీకు తెలియదు. ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావు అంటే నా ముందర అంత ఓవరాక్షన్ చేస్తున్నావు చూస్తున్నా. ఏం మాట్లాడుతున్నావు? పడుతుంది లోపల నుంచి. కావాలని పెట్టారు సౌండ్. కాదురా మరి అంతనా దాన్ని చూసుకునేది? అరే నా వైపు నేను చూసుకుంటా, తప్పే ఉంది. చూసుకుంటే ఇంట్లో పని చేయకుండా కూర్చుంటారు అట్లా. ఆడపిల్లతో చేయించుకుంటే ఆమె కూర్చుంటారు తినుకుంటా. ఇంకొకసారి అట్లా మీ ఓవరాక్షన్ చూస్తుంటే మండుతుంది నాకు. ఏం మనిషిరా నువ్వు? ఏ పిల్లని చూసుకుంటా. సిగ్గునా నా చిన్న డబ్బా వెనకాల ఉందా, చిన్న లైట్ వెళ్తుందా, అందుకే ప్యాక్ చేసిన. ఎట్లాంటి నా ముందర చేయొద్దని చెప్పినా కదా. అంటే నేను ప్రేమ చూసుకోవద్దా? చూసుకో కానీ నా ముందర అంత ఓవర్ యాక్షన్ చేస్తే సురణ కాలుతుంది నాకు కూడా. అర్థమైందా? చూసారా అది ఛీ,